గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో తొలి ఒప్పందం కుదిరింది. యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈఓతో రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. దీంతో తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ యూనిలివర్ ఒప్పందంతో ముందుకొచ్చింది. కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. తెలంగాణలో బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంపైన చర్చలు జరపనున్నారు. పరిశ్రమలు పెట్టే వారికి అందించే ప్రోత్సాహకాల గురించి సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. అన్ని రకాల అనుమతులను వేగంగా అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్న విషయాన్ని సదరు పారిశ్రామిక దిగ్గజాలకు తెలియచేయనున్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా ఈ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇక సీఎం బృందం రెండో రోజు సమావేశాల తర్వాత రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల గురించి ఒక స్పష్టత రానుంది. తెలంగాణలోని వివిధ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి 1.63 లక్షల కోట్లు ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. కోనార్క్లో గనులు, ఖనిజాల శాఖల మంత్రుల సమావేశం సందర్భంగా ఆయనను కలిశారు. ఓఆర్ఆర్, ట్రిపుల్-ఆర్ రోడ్లకు 45,000 కోట్లు, మెట్రో విస్తరణ కోసం 24,269 కోట్లు, మూసీ పునరుజ్జీవన పనులకు, సివరేజ్ మాస్టర్ ప్లాన్ తదితర ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయించాలని వినతిపత్రం అందించారు. దేశానికి వెన్నెముక రైతు అని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మేలు చేసే ప్రభుత్వం అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలంలో మంత్రి కోమటిరెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని, ఈ నెల 26 నుంచి రైతు భరోసాను అందిస్తామని మంత్రి తెలిపారు. అట్లా 21,000 మందికి 21,000 కోట్లు, 25 లక్షల మంది ఒక కోఆపరేటివ్ బ్యాంక్ లో 70% మందికి చేసినాం. ఇంకా 30% మిగిలింది. ఇట్లా ఈ విధంగా 2 lakhs అనేది ఏ స్టేట్ లో చేయలేదు. ఫస్ట్ స్టేట్ లో తెలంగాణ. మా ఉన్న ఆర్థిక పరిస్థితులు చూసి కొద్దిగా మిగిలిపోయినారు. రేపు రైతు భరోసా 26 వరకు అందరికి కూడా వ్యవసాయం చేసే భూమి అది వ్యవసాయానికి యోగ్యమైతే అలా లేఅవుట్లు, ప్లాట్ల బిజినెస్, రైస్ మిల్లు, కిరాణా షాపులు ఉంటే ఇవ్వరు. మీరు వ్యవసాయం యోగ్యానికి అవసరం ఉంది, నీ పేరు మీద 100 ఎకరాలు ఉన్నా నీకు 12,000 లెక్క ఇంకా వారం రోజుల్లో మీ అకౌంట్లో రాబోతుంది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ ఆలోచించి ఆర్థిక పరిస్థితి ఉన్నా సరే పథకానికి 20% యాడ్ చేసి ఈరోజు అందరు రైతులకు ఇస్తున్నాం. ఒక 1 వీక్ లోపే అందరు అకౌంట్లో పడతాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన రైతు రాజ్యం కాదని, రైతు వంచన రాజ్యం అంటూ కేటీఆర్ విమర్శించారు. రైతు ఆత్మహత్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఒకే రోజు నలుగురిని పొట్టన పెట్టుకున్న ప్రభుత్వం ఇది అంటూ, రైతు రాజ్యం కాదు అంటూ, రైతు వంచన కొనసాగిస్తున్న రాజ్యం ఇది అంటూ మండిపడ్డారు. అంతేకాకుండా ముమ్మాటికి రైతులను ఆదుకునే సంక్షేమ ప్రభుత్వం కాదిది, తోడేళ్లలా ప్రాణం తీసే క్రూరత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యం ఇది అంటూ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కాదు ఇది, కూనీ కోర్ అంటూ, ఆత్మహత్యలు కావివి, ముమ్మాటికి మీరు చేసిన హత్యలే అంటూ ఆరోపించారు. ఇక రుణమాఫీ చేయకుండా తీసిన ప్రాణాలు, రైతు బంధు వేయకుండా చేసిన కూనీలు, ఆ కుటుంబాల మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనం రాస్తాయని, వారి కన్నీళ్లే కపట సర్కారును కూల్చివేస్తాయంటూ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ పరిధిలోని గులాబీ ఎమ్మెల్యేలతో తలసాని ఇంట్లో లంచ్ మీటింగ్ నిర్వహించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో నిర్వహించిన ఈ సమావేశానికి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో గ్రేటర్లో బీఆర్ఎస్ కార్యకలాపాలు, మేయర్పై అవిశ్వాసం తదితర అంశాలపైన కీలకంగా చర్చించారు. మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టేందుకు చేపట్టాల్సిన అంశాలపైన సమాలోచనలు జరిపారు. కాగా కాంగ్రెస్ అధిష్టానం గ్రేటర్పై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించినట్టు తెలుస్తోంది.
ఇక లంచ్ మీటింగ్ పై స్పందించిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ మీటింగ్ లో ప్రజల అంశాలు, హైదరాబాద్ రాష్ట్ర రాజకీయ అంశాలపైన చర్చించినట్టుగా తెలిపారు. మేయర్ పై అవిశ్వాసంతో పాటు అనేక అంశాలపైన చర్చించామన్నారు. ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేస్తే సహకరిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల అప్లికేషన్లు, గ్రామ వార్డు సభలపైన చర్చ జరిగిందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. చర్చ జరిగినప్పుడు మీరు ఏదైనా అడిగిన దానికి డెఫినెట్గా చెప్పాలి సమాధానం. బట్ ఆ చర్చ ఏం లేదు. చాలా అంశాలు మాట్లాడినాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు, రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ప్రజల ఫీలింగ్ ఏమున్నది, అప్లికేషన్లు ఎన్ని వచ్చి అవన్నీ రకరకాల అంశాల విషయంలో మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా చూస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ మంచి కార్యక్రమాలు చేసినప్పుడు డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. బట్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో వాళ్ళు గీత దాటితే మేము కూడా గీత దాటవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని అంశాలు కూడా చర్చ జరిగినాయండి. మాకు కూడా ఇన్విటేషన్స్ వచ్చినాయి, పెట్టనివ్వండి. మంచి జరిగితే తప్పకుండా సపోర్ట్ చేస్తాం. అల్టిమేట్గా మేమైనా, ప్రభుత్వమైనా, ప్రజలైనా అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేటోళ్ళమే. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తా అంటే వద్దంటామా? కానీ అందరికి ఇవ్వాలని కోరుకుంటాం. అదేవిధంగా ఇండ్లు ఇస్తా అంటే వద్దంటామా? పేద వర్గాలకు డెఫినెట్గా ఇవ్వాలని కోరుకుంటాం. కాబట్టి అక్కడ తేడాలు వచ్చినప్పుడు డెఫినెట్గా ప్రజల పక్షాన నిలబడవలసినటువంటి అవసరం. రెండవది, స్ట్రీట్ వెండర్స్ ఉన్నారు. హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ ప్రాంతంలో స్ట్రీట్ వెండర్స్ అందరినీ గడిచిన 2 నెలల నుంచి తీసేస్తూ స్ట్రీట్ వెండర్స్కు రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం వాళ్ళ పార్టీ ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి ఇవన్నీ చాలా అంశాలు కూడా ఉన్నాయి. మా ఎమ్మెల్యేలో కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చాలా అంశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కేటీఆర్ గారిని కూడా ఇన్వైట్ చేసినాం లంచ్కు రమ్మని చెప్పేసి. మేమందరం కూర్చున్నాం, వారు కూర్చుని అన్ని విషయాలు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఫైర్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో 58 ఏళ్లు ఉన్న విరమణ వయసును 61 ఏళ్లకు పెంచి నిరుద్యోగుల పొట్టకొట్టారని విమర్శించారు. నిరుద్యోగ యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసు పెంచి నిరుద్యోగులను అన్యాయం చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 61 సంవత్సరాల నుంచి 63 లేదా 65 సంవత్సరాలకు పెంచాలని ఆలోచిస్తున్నట్టు, ఫైల్ కదుతున్నట్టు, ప్రపోజల్స్ తయారు చేస్తున్నట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికే 58 నుంచి 61 పెంచారు. నిరుద్యోగుల పొట్టగొట్టారు. అప్పుడు ఏదో పాపం పోనీ ఊరుకున్నాం. ఇప్పుడు ఇంకా 61 నుంచి 63 లేదా 65కి వేస్తే రాష్ట్రం అగ్గాయం మండుతుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. రిటైర్మెంట్ ఏజ్ని పెంచాలని ఎవరు అడిగిన ఒక్కరు కూడా అసలు ఉద్యోగులే వద్దంటున్నారు. మాకెందుకు, మేము రిటైర్మెంట్ అయ్యి ఈ రేవంత్ రెడ్డి అనవసరంగా మా ఏజ్ పెంచి మాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి, పోయి కష్టం మళ్ళీ పోయి మాకు డ్యూటీ చేయమంటున్నాడు అని చెప్పి బాధపడుతున్నారు ఉద్యోగులు అందరూ. మాకు కాదు ఉద్యోగాలు ఎక్స్టెన్షన్, మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్రంలో 16 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు? మేము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాడు. కానీ 70,000 ఉద్యోగాలు కూడా భర్తీ కాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి నిరుద్యోగ కారణం. ఈరోజు అదే నిరుద్యోగులతోటి పోరాటం పెట్టుకున్న వాళ్ళందరూ మషే మారిపోతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. నుమాయిష్ ఎగ్జిబిషన్ ను నగర శివారులో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ఎగ్జిబిషన్ కారణంగా గోషామహల్ ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. మరోవైపు నుమాయిష్ ఎగ్జిబిషన్ లో పార్కింగ్ వసూళ్లపైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. కారుకు 150 రూపాయలు, బైక్కు 60 రూపాయలు ఎలా వసూలు చేస్తారంటూ ప్రశ్నించారు. జనవరి నుంచి ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. అది నా నియోజకవర్గంలోనే ఉంది. ఎగ్జిబిషన్ ఎన్నో సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. కానీ ఒకప్పుడు ఎగ్జిబిషన్ ప్రారంభమయ్యే సమయంలో చాలా తక్కువ జనాభా ఉండేది. కానీ ఇవాళ జనాభా పెరిగింది. దాదాపు 45 డేస్ సరౌండింగ్ జనాలు గాని మోజంజాయ్ మార్కెట్ నుంచి ఏక్ మినార్ మస్జిద్ వరకు, ఏక్ మినార్ మస్జిద్ నుంచి అసెంబ్లీ వరకు ఎన్నో గంటలు రోడ్డు మొత్తం జామ్ ఉంటుంది. సరౌండింగ్ మొత్తం న్యూసెన్స్ జరుగుతుంది. నేను గతంలో కూడా అసెంబ్లీ
అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉండే అప్పుడు కేసీఆర్ గారు వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన ఈ ఎగ్జిబిషన్ కి సిటీ నుంచి బయట ట్రాన్స్ఫర్ చేయండి. దాదాపు ఒక 100 ఎకరాల భూమిలో ఎగ్జిబిషన్ పెడితే మంచి ఒక సిస్టమేటిక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇంకా గ్రాండ్ గా ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా అక్కడ పెట్టుకోవచ్చు అని నేను అసెంబ్లీలో కూడా అప్పుడు రైజ్ చేసిన, కానీ వినలే. నేను మళ్ళొక్కసారి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, సిటీ నుంచి ఎగ్జిబిషన్ ని మీరు బయట పంపియండి. ఎందుకంటే ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ప్రాణ నష్టం ఎక్కువ జరగవచ్చు. గతంలో ఏ విధంగా ఒక మంటలు వచ్చిన ఎగ్జిబిషన్ లో ఎంత ఇబ్బంది ఉండేది, కానీ ఇమీడియట్ గా కంట్రోల్ అయింది. అది లేకపోతే చాలా వరకు ప్రాణ నష్టం జరిగేది. అందుకోసం ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా సిటీకి అవుట్ సైడ్ ఒక 100 ఎకరాల్లో 200 ఎకరాల్లో ఈ ఎగ్జిబిషన్ పెడితే చాలా బాగుంటదని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. రియల్ ఎస్టేట్ బ్రోకర్లపై బీజేపీ ఎంపీ ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ ఏకశిలా నగర్లో రియల్ ఎస్టేట్ కబ్జాదారులు పేదలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఈటెల రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించారు. దీంతో బ్రోకర్ ఈటెలపైకి ఎదురు తిరిగేందుకు ప్రయత్నం చేయగా బీజేపీ శ్రేణులు ఎదురుదాడి చేశారు. ఇక ఎవరైనా పేదలపై దౌర్జన్యం చేస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. బ్రోకర్లకు అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు ఆనాడు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ల మీద దౌర్జన్యం చేస్తున్నారు. మొన్న అరుంధతి నగర్లో, బాలాజీ నగర్, జవహర్ నగర్ లో ఇట్నే చేస్తే మేము పోయి వచ్చినాం. పేదలు వాళ్ళు 40 గజాలు 60 గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదలు వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్ వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా, సిపి గారితో కూడా మాట్లాడినా. నేను 6 నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి. 6 నెలల నుంచి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప, పేదల కన్నీళ్లు తప్ప. నా ఇండ్లు కూలగొడుతున్నారు, నా జాగలు గుంజుకుంటున్నారు, నేను కాంపౌండ్ వాళ్ళు కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు. మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఎటుపోతుంది సారు ఇది? ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు, ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు, పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్ళు పెడతా ఉన్నారు. ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇండ్లు కట్టుకోకుండా నిషేధించింది, పర్మిషన్ ఇస్తలేదు. ఇవాళ కట్టుకునేటువంటి వాటికి కూలగొడతా ఉన్నారు. కూలగొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు, గుండాలు కూలగొడతా ఉన్నారు. నల్గొండ మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో హై టెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నల్గొండ రోడ్లపై బీఆర్ఎస్ ఫ్లెక్సీలను తొలగించడంపై బీఆర్ఎస్ కమిషనర్ను క్వశ్చన్ చేసింది. అంతేకాదు సమాధానం చెప్పాలి అంటూ కమిషనర్ కార్యాలయంలోనే ఆందోళన చేపట్టారు. రంగప్రవేశం చేసిన పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల్ని బయటకు లాక్కెళ్లారు. కాళేశ్వరం కమిషన్ విచారణ ముగిసింది. విచారణ నిమిత్తం ఫినాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు కమిషన్ ఎదుట హాజరయ్యారు. అయితే విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల బాధ్యత ప్రభుత్వానిదే అన్న రామకృష్ణారావు అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కాగా రామకృష్ణారావును కమిషన్ చీఫ్ 24 ప్రశ్నలు అడిగారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, ప్రాజెక్టు డిజైన్లు, బడ్జెట్ కేటాయింపు, వడ్డీల చెల్లింపులపైన కమిషన్ ప్రశ్నించింది. దీంతో పాటు కార్పొరేషన్కు నిధులు ఎలా వచ్చాయనే విషయంపైన ప్రశ్నల్ని సంధించింది. ఇదిలా ఉంటే నిధుల విడుదల సమయంలో బిజినెస్ రూల్స్ పాటించలేదన్న విషయం కమిషన్ పేర్కొంది. ఇక బుధవారం రోజున కాళేశ్వరం కమిషన్ ముందుకు ఏజెన్సీ సంస్థలు రానున్నాయి. ఈ నెల 22 నుంచి వరుసగా 3 రోజుల పాటు ఏజెన్సీ సంస్థలను కమిషన్ విచారించనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ సంస్థలు, నవయుగ, ఎల్ఎన్టీ, ఆఫ్ఘాన్స్ ఏజెన్సీ సంస్థలు విచారణకు హాజరు కానున్నాయి. హైదరాబాద్ జలసౌధ వేదికగా కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. మొత్తం 29 అంశాలతో కూడిన అంశాలపైన కీలక చర్చలు జరిగాయి. 2 తెలుగు రాష్ట్రాల మధ్య
కృష్ణానది నీటి వాటాల పంపిణీ, బోర్డు నిర్వహణ, బడ్జెట్, రాష్ట్రాల నుంచి నిధులు, టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటు, బోర్డు కార్యాలయం తరలింపు, ప్రాజెక్టుల స్వాధీనం సహా ఇతర అంశాలపైన ప్రధానంగా కీలకంగా చర్చించారు. దావోస్లో సీఎం చంద్రబాబు బృందం పర్యటన కొనసాగుతుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్సెల్ఆర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్తో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో భావనపాడులో పెట్రోకెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడుల కోసం లోకేష్ ఆహ్వానించారు. పెట్రోకెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని చెప్పారు. ఏపీలో సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ఏర్పాటును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రణాళికాబద్దమైన 83.3 ఎన్టీపీఏ సామర్థ్యం గల పోర్ట్, విశాఖలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఉండటం, స్థిరమైన మౌలిక సదుపాయాలు, బలమైన ప్రభుత్వ మద్దతు పెట్రోకెమికల్ రంగంలో పెట్టుబడులకు అనుకూలతలుగా ఉన్నాయని లోకేష్ వివరించారు. 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కు అంగీకారం లభించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అనకాపల్లిలో ఏర్పాటయ్యే ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ అతిపెద్ద ప్రాజెక్టు అని చెప్పారు. ఇటీవల అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులో ఒకటిగా నిలుస్తుందన్న సీఎం చంద్రబాబు లక్ష్మీ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిత్తల్తో సమావేశమైనట్టు తెలిపారు. 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కు అంగీకారం తెలిపినట్లు చంద్రబాబు తెలిపారు. మనకందరికి పెద్ద స్ట్రెంగ్త్ మనం కలిసి ఉంటే నో బడీ క్యాన్ డూ ఎనీథింగ్. మొన్న కూడా నేను గెలవడానికి గాని జైల్లో ఉన్నప్పుడు అందరూ భయపడడానికి కారణం మీలో ఐకమత్యం, మీరు చూపించిన స్ఫూర్తి. ఆ విషయం నేను ఎప్పుడూ మర్చిపోలేను. నేను నా ప్రయత్నాలన్నీ చేస్తాను. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆలోచించాను, నేను నేరుగా దావోస్కి వెళ్ళిపోవచ్చు, అతను ఫ్లైట్ లో నిద్ర లేదు, పోయి పడుకోవచ్చు, కానీ ఇక్కడుండే మీతో మాట్లాడాలి. మీరు ఎంతమంది ఆంటర్‌ప్రెన్యూర్స్ గా ఉన్నారు, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, నేను ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడితే ఒక 10 మంది అయినా మారతారా అనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్కి వచ్చాను. చంద్రబాబు, లోకేష్లపైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దావోస్ వెళ్లి చంద్రబాబు, లోకేష్ ఒకరి కోసం ఒకరు డబ్బా కొట్టుకుంటున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. దావోస్లో కూడా జగన్పై బురద జల్లుతూ ఏపీ పరువు తీసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ప్రజల డబ్బుతో విలాసవంతంగా ప్రచారాలకు ఖర్చు పెట్టొద్దని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇచ్చే పరిశ్రమలు తీసుకురావాలి అంటూ కూటమి నేతలకు హితవు పలికారు. సొంత పార్టీ నేతల తీరుపైన టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. లోకేష్ సీఎం, డిప్యూటీ సీఎం డిమాండ్స్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు కన్నెర చేశారు. అత్యుత్సాహాన్ని ప్రదర్శించవద్దు అంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే నిర్ణయాలుంటాయని స్పష్టం చేశారు. నిన్న జ్యూరిచ్ వేదికగా లోకేష్ కు సీఎం పదవి ఇవ్వాలి అంటూ టీజీ భరత్ అన్నారు. కాబోయే సీఎం లోకేష్ అంటూ కామెంట్ చేశారు. దీంతో అప్రమత్తమైన హైకమాండ్ ఎవరికి నచ్చినట్టుగా వారు మాట్లాడవద్దు అంటూ వార్నింగ్ ఇచ్చింది. తమ్ముళ్లు దూకుడొద్దు, ఆగాలి అంటూ బాబు సూచించారు. ఫ్యాన్స్ అండి చంద్రబాబు గారి నాయకత్వంలో. చాలా మందికి డౌట్ ఉంది, నెక్స్ట్ ఇప్పుడు బిజినెస్ పెడితే ఆర్ ఇండస్ట్రీ పెడితే ఫ్యూచర్ ఎట్లా అని. ఒకటే చెప్తున్నా అందరికి, సొంత చెల్లికి సొంత మదర్కే న్యాయం చేయనోడు 5 కోట్ల మందికి ప్రజలకు ఏం చేయగలుగుతాడు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలా. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కొన్ని డికేట్స్ పాలిస్తుంది. సో దెర్ ఇస్ నో ప్రాబ్లం. ద మోస్ట్ డైనమిక్. డిప్యూటీ సీఎం కామెంట్స్ పై జనసేన కేంద్ర కార్యాలయం స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపైన ఎవరూ మాట్లాడవద్దు అంటూ ఆదేశించింది. మీడియా, సోషల్ మీడియాలో ఎవరూ స్పందించవద్దని ఆదేశాలు జారీ చేసింది జనసేన కేంద్ర కార్యాలయం. ఏలూరులోని పోనంగిలో ఇళ్ల నిర్మాణాల విషయంలో సహకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు మంత్రి పార్థసారథి. ఏలూరులో మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే బడేటి చంటితో కలిసి హౌసింగ్ బోర్డు కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రతి నిరుపేదకు ఇంటి సౌకర్యం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇంటి నిర్మాణం కోసం ఇసుకను వారంలో 10 రోజుల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఈ రాష్ట్రం గొప్ప అభివృద్ధి చెందుతుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ప్రజలందరూ కూడా ఈరోజు ఏ విధంగా అయితే పెట్టుబడిదారులు ఈ రాష్ట్రం వైపు చూస్తా ఉన్నారో, ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులు పెద్ద పెద్ద దిగ్గజాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెడతానికి ఏ విధంగా అయితే పరుగులెత్తుతున్నాయో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్ యొక్క డెస్టినీ
ఇండస్ట్రీస్కి ఒక డెస్టినీ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా తన దృక్పథాన్ని మార్చుకుందని చెప్పేసి కొన్ని సందర్భాలు నేను తెలియజేస్తాను. గత 5 సంవత్సరాల్లో ఇక్కడ జరుగుతున్న విధ్వంసకర పరిపాలన పట్ల కేంద్ర ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉంది. ఇక్కడ జరుగుతున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నూతనంగా ఆధునీకరించిన ప్రెస్ క్లబ్ భవనాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా పరిష్కరిస్తామన్నారు బాలకృష్ణ. హిందూపురానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొస్తామని, ఏపీలోనే హిందూపురం నియోజకవర్గం అగ్రగామిగా నిలుస్తుందన్నారు. పక్క రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం దిగుమతి కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు తీవ్ర కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రాల్లోంచి మద్యం రావడం, ఆయన పోలీసు వాళ్ళంతా కూడా చాలా నిబద్ధతతో వాటిని అరికట్టడానికి చేస్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని వాటితో కూడా చర్చించడం జరుగుతుంది. టౌన్ సిమెంట్ రోడ్ల కోసం వాటి కోసం మనం అప్పుడు ఆయన కేటాయించారు. ఆయన అటువంటిది ఆయనకి చాలా అభిమానం హిందూపురం. ఎందుకంటే నాన్నగారి నుంచి కూడా ఆయన ప్రాతినిధ్యం వహించడం, అలాగే ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మిగతా ఆయన సొంత నియోజకవర్గం కంటే కూడా ఎక్కువ నిధులు మన హిందూపూర్కి ఆయన కేటాయించడం జరిగిందని. ఒకటేమో ఏదైతే ఈ 92 కోట్లు. కడపలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓబీసీలకు 10% రిజర్వేషన్ బీజేపీ ప్రభుత్వం వల్లే సాధ్యమైందన్నారు. కశ్మీర్లో ఎన్నికలు జరిగాయి అంటే దానికి కారణం బీజేపీ అన్నారు. జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం తథ్యమన్నారు. అనంతరం బీజేపీ కార్యకర్తలకు ఎటువంటి షూరిటీ లేకుండా కేంద్ర పథకాల క్రింద రుణాలివ్వాలని కోరారు. బీజేపీ కార్యకర్తలు బాగుపడాలని, జిల్లా నుంచి జగన్ను తరిమేయాలని అన్నారు. బీజేపీ రేపు ఢిల్లీ ఎలక్షన్ లో కూడా గెలవబోతున్నాం. మననే మహారాష్ట్ర గెలిచినాం, హర్యానా గెలిచినాం. జిల్లా కలెక్టర్ తో సమస్యలు వచ్చే మాట్లాడతాం. మన కార్యకర్తలు బాగుపడాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది PMEGP అని 35% సబ్సిడీ. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ 50% సబ్సిడీ నడిపించిన. అంటే అది గేదెలు కావచ్చు, గొర్రెలు పరిశ్రమ కావచ్చు, కోళ్ళ పరిశ్రమ కావచ్చు, 50% సబ్సిడీ వితౌట్ ఎనీ షూరిటీ. ఇవాళ బ్యాంకర్లకు చెప్పినాడు, మీరు షూరిటీ గీరిటీ అడగాకండి, వాళ్ళకందరికీ లోన్లు ఇవ్వండి. మన వాళ్ళ బీజేపీలు ఎవరు ముందుకొచ్చి. సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవీలత సైబరాబాద్ కమిషనరేట్లో జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై అసభ్య పదజాలంతో దూషించి తన పరువుకు భంగం కలిగించారంటూ ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు పేర్కొన్నారు. 15 ఏళ్లుగా తాను సైబరాబాద్ కమిషనరేట్లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నానని, అందుకే జేసీ వ్యాఖ్యలపై సైబరాబాద్లో ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నా మీద చేసిన వ్యాఖ్యలకు నేను హర్ట్ అవ్వడమే కాదు, అండ్ మోర్ ఆఫ్ క్షమాపణ చెప్పేశాను కదా అయిపోయింది అంటే. సో ఒక సీనియర్ పాలిటీషియన్ ఏం ఎగ్జాంపుల్ ఇవ్వాలి అనుకుంటున్నారు? సో అమ్మాయిలని అబ్యూస్ చేసేసి బూత్ వర్డ్స్ అండ్ మళ్ళీ ఒక సారీ చెప్పేస్తే ఈ రోజు నేను, రేపు పొద్దున ఇంకొకళ్ళు. సో ఫర్దర్ జనరేషన్స్ కి ఆడపిల్లలు పాలిటిక్స్ లోకి వచ్చినా, ఇంకో ఫీల్డ్ లోకి వచ్చినా, సో సీనియర్ పాలిటీషియన్స్ ఎలాంటి పదాలతోనైనా అబ్యూస్ చేయొచ్చు. సో ప్రజలని సక్రమ మార్గంలో పరిపాలించాల్సిన నాయకులే ఇలాంటి బూతు మాటలు మాట్లాడేసేసి మాకు సరదా, సో నేను ఏమైనా అటాక్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చెప్పినా కూడా జాగ్రత్తలు చెప్పారు. సో నిన్న మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా నాకు సేమ్ చెప్పారు, జాగ్రత్తగా ఉంది, దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్ అని. సో అంత డేంజరస్ పీపుల్ ఉన్నప్పుడు సో మాధవీలత అనే అమ్మాయి నోరు మూసుకొని సైలెంట్ గా ఉంటే రేపు పొద్దున అసలు ఆడపిల్లలు మీరు ధైర్యంగా ఉండని చెప్పే రైట్ నాకు లేని కారణంగా, సో అది నాకు నేను ఛాలెంజింగ్ గా తీసుకొని. హైదరాబాద్లో ఐటీ సోదాలు కొనసాగాయి. సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్యరంగయ్య ఫైనాన్స్ కంపెనీ పైన ఐటీ దాడులు జరిగాయి. నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించారు. పుష్ప 2 సినిమా కోసం పెట్టిన బడ్జెట్ పైన ఐటీ అధికారులు ఆరా తీశారు. కోల్కతా మెడికో హత్యాచారం కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. మృతురాలి డెడ్ బాడీ పైన వేరొక మహిళ DNA ఆనవాళ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. కోర్టుకు సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ సమర్పించిన రిపోర్టులో ఈ విషయాలు ఉన్నట్టుగా సమాచారం. మరోవైపు కేసులో ప్రధాన నిందితుడికి కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ ముంబైలోని తన నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు లీలావతి ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు ఫార్మాలిటీస్ పూర్తి చేశారు.
అయితే సైఫ్ కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని వైద్యులు చెప్పినట్టుగా సమాచారం. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ నివాసం వద్ద సిబ్బంది సీసీ కెమెరాలను అమరుస్తున్నారు. బిజినెస్ అప్డేట్ చూస్తే స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఒక దశలో 1300 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ సైతం 23,000 స్థాయిని కోల్పోయింది. ఆఖర్లో కాస్త కోలుకున్నాయి. చివరికి 1235 పాయింట్ల నష్టంతో 75,838 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 320 పాయింట్ల నష్టంతో 23,024 పాయింట్ల వద్ద స్థిరపడింది. అటు డాలర్తో రూపాయి మారకం విలువ 86 రూపాయల 58 పైసలుగా ఉంది.